దేవుడే పరిధిలో 12 మంది పిల్లలున్నారంట. నా పిల్లలందరూ దేవుడు చెప్పినాడా నీకది? అది దేవుని ఆశ ఉందా? దేవుడది శాసించాడా? ఒకవేళ అయితే సంతోషం. ఒకవేళ కాకుండా ఆ 12 మందిని ఒకరిని ఇదిగో అపోస్తులుగా, ఒకరిని కాపరిగా, ఒకరు సువార్థికునిగా, ఒకరిని ఒక విశ్వాసిగా, ఒకరిని ఒక ఉద్యోగస్తునిగా, లేదా మరొకరిని మరొక స్థాయిలో ఇదిగో అక్కడ ఉంచి ఇక్కడ ఈ రంగంలో నువ్వు, ఈ రంగంలో నువ్వు, ఈ పరిధిలో నువ్వు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి, ఒక్కొక్క పరిధి ఇవ్వడం దేవుని చిత్తం అనుకోండి. అప్పుడేమైతది? దేవుని చిత్తం ఆ 12 మంది కొరకు ఒక్కొక్క రకమైన పిలుపై ఉంటే, ఒక్కొక్క స్థాయిలో, స్థితిలో ఉంచి వాడుకోవడం ఆయన చిత్తమై ఉంటే, నా ఆశలు, నా శాసనాలు, నా నియమాలు రుద్దడం, ఆ ప్రకారంగా వారిని తీర్మానించడం, వ్యాఖ్యానించడం, తీర్పు తీర్చడం, ఒకరిని హెచ్చించడం, ఒకరిని